ఏం నచ్చింది సినిమాలో? సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా అండ్ ఎమోషన్స్. కామెడీ వర్కౌట్ అయిందా? నవ్వినావా బాగా? సప్తగిరి యాక్షన్ బాగుంది. కిషోర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మొత్తానికి సినిమా బాగా నచ్చింది. ఎలా ఉంది సినిమా? బాగుంది బ్రదర్. సప్తగిరి యాక్షన్ బాగుంది. కొత్త హీరోయిన్స్ యాక్టింగ్ బాగుంది. సెంటిమెంట్ బాగుంది. ఫ్యామిలీ డ్రామా ప్రేమ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది సార్. అందరూ యాక్టింగ్ కూడా సూపర్గా ఉంది. కొత్త వారు ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు తెలియదు, కానీ వాళ్ళు కూడా సూపర్గా యాక్టింగ్ చేశారు. కొత్త అబ్బాయి చాలా బాగా చేశారు. హీరోయిన్స్ బాగా యాక్టింగ్ చేశారు. ప్రతి ఒక్కరు యాక్టింగ్ బాగుంది. మూవీ కూడా బాగుంది. ఫస్ట్ షో కాబట్టి ఇంకా జనాలకు తెలియలేదు. చాలా బాగుంది సినిమా. ఇది ప్రేమ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సెంటిమెంట్ బాగుంది. చాలా బాగుంది. సప్తగిరి యాక్షన్ బాగుంది. కామెడీ ఫుల్ లెంత్ ప్లస్ కామెడీ. అందరూ ప్రతి ఒక్కరూ చాలా బాగా యాక్టింగ్ బాగా చేశారు. సూపర్గా మాకైతే బాగా నచ్చింది సినిమా. చాలా బాగుంది. ఖచ్చితంగా చెప్తాను సార్. ఖచ్చితంగా 100% చెప్తాను. ఎందుకంటే చిన్న హీరోల్ని పైకి పెద్ద హీరోలు ఎలాగో వాళ్ళు చూస్తారు. చిన్న హీరోల గురించి కూడా టాలెంట్ గురించి మనం చెప్పాలా. చాలా బాగా చేశారు యాక్టింగ్. నాకైతే మనస్ఫూర్తిగా చెప్తాం. చాలా బాగుంది సినిమా. ఎలా ఉంది? మీడియం పర్లేదండి సినిమా. కామెడీ వర్కౌట్ అయిందా సినిమా? కామెడీ పెద్ద ఏం లేదు కానీ స్టోరీ కొంచెం బాగానే ఉంది. ఫ్యామిలీ చూడొచ్చు సార్. మెయిన్ ఫ్యామిలీ స్టోరీ ఉన్నట్లుంది సినిమా. బాగుంది సినిమా. కథ చూస్తే బాగుంది. సినిమా ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఫ్యామిలీ స్టోరీ మీకు ఏం నచ్చింది సినిమా? బాగా నచ్చింది. మొత్తం సినిమా అంతా బాగా సూపర్గా ఉంది. బాగా నచ్చింది. చెప్పండి. ఫిలిం బాగా నచ్చింది. మాకు నచ్చా నువ్వు చూసుకోవచ్చు. ఏముంది ఫిలిం. కామెడీ బాగుంది సినిమాలో. కామెడీ కామెడీ మాకు పండే సినిమా మాకు నచ్చింది. మూడు దాంట్లో పండే ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. ఉదయం చూడచ్చు. ఫ్యామిలీ బాగా నచ్చింది. ఏం నచ్చింది సినిమాలో చెప్పండి. అంతా బాగుంది. ఫ్యామిలీ స్టోరీ బాగుంది. చూడాల్సింది సినిమా. స్టోరీ బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ తీసుకున్న సినిమా పురుష రివ్యూ అయితే తీసుకున్నాము. చాలా పాజిటివ్ రివ్యూ అయితే వచ్చింది. ఇంకా ఈ సినిమాకు ఒక స్పెషల్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సినిమాని నిర్మాతగా ఉండే ఆయన వచ్చేసి ఒక రైతు, గుంటూరు జిల్లాకు సంబంధించిన ఆయన సినిమా మీద పిచ్చితో వాళ్ళ కొడుకుని పెట్టి సినిమా తీశాడనమాట. ఈ సినిమా ఆయనే నిర్మాతగా ఉండి ఆయనకు సంబంధించిన లైఫ్ స్టోరీ గురించి మన ఛానల్లో ఒక వీడియో రాబోతుంది. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి షేర్ చేయండి.